వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ వీడియోలో మనం మెథడాలజీ నుంచి చాప్టర్ 5 టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్ గురించి చూద్దాం. సో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ 3 వీడియోస్ కంప్లీట్ చేసాం. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. సో చాప్టర్ 4 మెథడ్స్ అప్రోచ్ రావాలి యాక్చువల్గా, బట్ చాప్టర్ 5కి షిఫ్ట్ అయిపోదాం. 5, 6, 7 కొంచెం సింపుల్గా ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ 4th చాప్టర్, దెన్ 9th, 10th చాప్టర్ విధంగా మొత్తం కవర్ చేయడం జరుగుతుందండి. సో గమనించగలరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, గ్రామర్ అంటే చూద్దాం. ఈ వీడియోలో స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్ట్రక్చర్స్ ఇన్ ఇంగ్లీష్, ముందు స్ట్రక్చర్స్ గురించి చూద్దాం, తర్వాత గ్రామర్ అండ్ వొకాబులరీ. సో స్ట్రక్చర్స్ ఇన్ ఇంగ్లీష్. సో వాట్ ఆర్ స్ట్రక్చర్స్? సో ద అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్ ఇస్ కాల్డ్ సెంటెన్సెస్. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ డాష్ కాల్డ్ సెంటెన్స్ అని చెప్పి స్ట్రక్చర్స్ అని చెప్పేసి వర్డ్సా, లెటర్సా, ఫ్రేజెసా అని ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ రావచ్చండి. సో గుర్తుపెట్టుకోవాలి డెఫినేషన్. ద అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో వర్డ్స్ యొక్క లైక్ అరేంజ్మెంట్ని బట్టి మనం స్ట్రక్చర్స్ అని అంటాం. ద అరేంజ్మెంట్ హ్యాస్ టు ప్రిపేర్ టు గివ్ మీనింగ్ టు ద సెంటెన్స్. ది అరేంజ్మెంట్ అనేది టు బీ ప్రాపర్ టు గివ్ మీనింగ్ టు ద సెంటెన్స్. ఇది మీనింగ్ ఇవ్వడానికి, మీనింగ్ ఇచ్చేలా ఉండాలి స్ట్రక్చర్ అనేది. సో మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. అందులో టైప్స్ ఏమి చూద్దాం ముందు. సో టైప్స్ ఏముంటాయి అంటే సెంటెన్స్ ప్యాటర్న్, ఫ్రేజ్ ప్యాటర్న్ ఆర్ క్లాజెస్ కూడా అనుకోవచ్చు. ఫ్రేజ్ ఆర్ క్లాజ్ వచ్చేస్తుంది. ఈడియమ్స్ అండ్ ఫార్ములేస్, ఈ 4 ఉంటాయండి. స్ట్రక్చర్స్ ఏం రకాలు? 4 టైప్స్ ఉంటాయి. ఒకటి సెంటెన్స్ ప్యాటర్న్ అంటే సెంటెన్స్ అన్ని ఇంకా మీనింగ్ఫుల్ సెంటెన్స్. తర్వాత ఫ్రేజ్ కూడినటువంటిది క్లాస్ అంటే ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ బట్ హ్యాస్ ఎ సబ్జెక్ట్, ఈ విధంగా అనమాట. ఫ్రేజ్ అండ్ క్లాస్ ఏదైనా ఉండొచ్చు. ఫ్రేజ్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఈడియమ్స్ వచ్చేస్తాయి. ఈడియమ్స్ అంటే ఫిక్స్డ్ వర్డ్స్ ఉన్నప్పటికీ వేరే మీనింగ్ ఉంటుంది, మనందరూ తెలుసు ఈడియమ్స్. సో ఫార్ములేస్ నెక్స్ట్. ఫార్ములేస్ అంటే ఏంటి అంటే ఏం లేదంటే రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్. దీస్ ఆర్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్. రియల్ లైఫ్లో మనం కమ్యూనికేషన్లో వాడే లైక్ హౌ ఆర్ యూ కానీ, ఎక్స్క్యూజ్ మీ కానీ, హౌ డూ యూ డూ కానీ, ఇవన్నీ కూడా మనకు ఫార్ములేస్ లేదా ఫార్ములా కిందికి వచ్చేస్తుంది. సో 4 టైప్స్ ఉంటాయి. ఇవండి సెంటెన్స్ ప్యాటర్న్, ఫ్రేజ్ ప్యాటర్న్, ఈడియమ్స్, ఫార్ములేస్ 4 ఉంటాయి. సో ఇంగ్లీష్ ఇస్ స్టార్ట్ బై యూజింగ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మనం ఎలా టీచ్ చేయొచ్చు? వొకాబులరీ కూడా సెంటెన్స్ స్ట్రక్చర్స్తో కూడా మనం ఇంగ్లీష్ టీచ్ చేయొచ్చు అంటున్నాడు. దానికి ఏం చేయాలంటే సెలెక్షన్ చేసుకోవాలి. ఏ సెంటెన్స్ స్ట్రక్చర్ ముందు మనం బోధించాలి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రేడింగ్ చేసుకోవాలి. ముందు ఏ టీచర్ అనేది సెలెక్షన్ అండ్ గ్రేడేషన్ ద్వారా మనం సెంటెన్స్ స్ట్రక్చర్ని చూసుకోవచ్చు. సో సెలెక్షన్, గ్రేడేషన్ ఏ విధంగా ఉండాలనేది కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ ముందు వస్తుంది, అప్పుడు చూద్దాం. సో ఇప్పటికైతే వైల్ సెలెక్టింగ్ ద స్ట్రక్చర్స్ టు టీచ్ 3 ప్రిన్సిపల్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఆర్. సో ఏం చేయాలంట? సెలెక్ట్ చేసేటప్పుడు 3 ప్రిన్సిపల్స్ మైండ్లో పెట్టుకోవాలి. వెన్ సెలెక్టింగ్ ఏ స్ట్రక్చర్, సెలెక్టింగ్ స్ట్రక్చర్. సో 4 స్ట్రక్చర్స్ చెప్పాను, 4 టైప్స్ కదా. దీని ద్వారా ఇంగ్లీష్ టీచ్ చేసేటప్పుడు మైండ్లో 4 ఈ విషయాలు పెట్టుకోవాలి. 3 ప్రిన్సిపల్స్ ఏవి అంటే ఒకటి ఫ్రీక్వెన్సీ. ఎంత ఫ్రీక్వెన్సీలో అవి వస్తున్నాయి, ఎంత ఫ్రీక్వెన్సీగా అవి అవసరం పడుతున్నాయి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి. రైట్. తర్వాత యూటిలిటీ, ఎంతవరకు దాన్ని వాడుకోవచ్చు రియల్ లైఫ్లో కానీ, క్లాస్ రూమ్లో కానీ వాడడానికి అవసరం ఎంతవరకు వాడవచ్చు. సో యూటిలిటీ. అండ్ టీచబిలిటీ. టీచబిలిటీ అంటే టీచ్ చేయడానికి ఎంత సులువుగా ఉండే విధంగా. టీచ్ చేయడానికి సులువుగా ఉందంటే దాని ఉద్దేశం పిల్లలకు నేర్చుకోవడానికి కూడా సులువుగా ఉంటుందని దాని ఉద్దేశం. సో ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో అది ఆ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాని యూటిలిటీ ఏంటి? యూస్ఫుల్నెస్. ఏదో ఎక్కడో అవసరం లేదు మనం చెప్తే యూస్ఫుల్ ఉండదు. సో యూస్ఫుల్ ఎలా ఉండాలి? యూటిలిటీగా ఉండాలి, టీచబిలిటీగా ఉండాలి. రైట్. సో ద స్ట్రక్చర్స్ విచ్ అకర్ ఫ్రీక్వెంట్లీ ఆర్ టు బి ఇంట్రడ్యూస్ ఫస్ట్. ముందు ఫ్రీక్వెన్సీగా వచ్చేవి స్ట్రక్చర్స్ విచ్ అకర్ ఫ్రీక్వెంట్లీ, ఎక్కువసారి రిపీట్ అయ్యేటివి ఏమైతే ఉన్నాయో అవి ముందుగా టీచ్ చేయాలి అంటున్నారు. తర్వాత స్ట్రక్చర్స్ విచ్ హ్యావ్ మోర్ యుటిలిటేరియన్. యుటిలిటీ అంటేనే మనకు యూస్ఫుల్ అయ్యేలాగా. సో అవి సెకండ్ రావాలి. ముందే రావాలి మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చేవి, ఎక్కువ అకర్ అయ్యేటివి. రైట్. ఎక్కువ యూస్ఫుల్ అయ్యేటివి యుటిలిటీ అంటాం. స్ట్రక్చర్ విచ్ ఆర్ మోర్ ఈజీ టు ఇంట్రడ్యూస్. సో చాలా ఈజీగా ఇంట్రడ్యూస్ చేయడానికి ఈజీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం అర్థం చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అవి. సో ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకొని మనం స్ట్రక్చర్ అనేది మనం డిజైన్ సెలెక్ట్ చేసే ఉంటుందని దీని యొక్క అర్థం అండి. సో ఇప్పుడు స్ట్రక్చర్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, దాన్ని ఎలా ఏ విధంగా నేర్పించవచ్చు క్లాస్లో అంటే స్ట్రక్చర్స్ కెన్ బి టాట్ బై దీస్ ఫాలోయింగ్ థింగ్స్ అని ఖచ్చితంగా ఒక బిట్ రావడం, ఒక లాస్ట్ టైం ఒక బిట్ కూడా వచ్చింది. సో స్ట్రక్చర్స్ ఈ విధంగా ఇచ్చాను. సబ్స్టిట్యూట్ టేబుల్స్ యూజర్ ఇన్ టు టీచ్ వాట్ అని ఇచ్చాడు అనమాట. గ్రామర్, వొకాబులరీ అయినా స్ట్రక్చర్స్ అని. అప్పుడు ఒకేలా గ్రామర్లో కూడా సబ్స్టిట్యూట్ టేబుల్ వస్తుంది కదా అని పెట్టేస్తాం. ఇక స్ట్రక్చర్స్ అని ఆస్పర్ తెలుగు అకాడమిక్ బుక్ స్ట్రక్చర్స్లో ఇది సబ్స్టిట్యూట్ టేబుల్ కూడా ఇచ్చారు. చూద్దాం దీని గురించి. సో ఒకటి ఎలా నేర్పించవచ్చు మనం స్ట్రక్చర్స్ టేబుల్ ద్వారా. ఒకటి దాన్ని డ్రిల్స్ అని కూడా అంటాం, ఓరల్గా యూజ్ చేసే డ్రిల్స్ అంటాం, లైక్ సబ్స్టిట్యూట్ టేబుల్ కూడా అంటాం దీన్ని. రైట్.
తర్వాత ప్రొవైడింగ్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్, అది రియల్ గానీ, ఆర్టిఫిషియల్ గానీ క్లాస్ రూమ్ సిచ్యువేషన్‌ని ప్రొవైడ్ చేసి మనకు ఆ స్ట్రక్చర్స్‌ని నేర్పించొచ్చు. స్ట్రక్చర్ అంటే ఏంటి ఇంతకు అరేంజ్‌మెంట్ ఆఫ్ వర్డ్స్. ఏం టైప్స్ అవి? ఫ్రేజ్డ్, క్లాసెస్ గానీ, లేదా ఫార్ములేస్ గానీ, రియల్ లైఫ్‌లో యూజ్ చేసేటి ఫార్ములేస్ గానీ, లేదా ఇడియమ్స్ గానీ, లేదా సెంటెన్సెస్ గానీ, రైట్? సబ్‌స్టిట్యూషన్ టేబుల్ ద్వారా నేర్పించవచ్చు. ప్రొవైడింగ్ క్లాస్ రూమ్ సిట్యుయేషన్ ద్వారా నేర్పించవచ్చు. యూజింగ్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్. సో, పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ తీసుకొని కూడా మనం యూజ్ చేయొచ్చు. యాక్టివిటీస్ ద్వారా ఏది లైక్ రోల్ ప్లేస్ గానీ, లాంగ్వేజ్ గేమ్స్ గానీ, ఒక రోల్ ఇచ్చి ప్లే చేయడం ద్వారా గేమ్స్ ద్వారా కూడా నేర్పించవచ్చు. ఇండక్టివ్, డిడక్టివ్ తెలుసా? ఇండక్టివ్ అంటే సో, ముందు ఎగ్జాంపుల్ చెప్పి రియల్ లైఫ్‌కి కనెక్ట్ చేసి తర్వాత రూల్స్ చెప్పడం. డిడక్టివ్‌లో ముందు రూల్స్ స్ట్రక్చర్ చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పడం ఈ విధంగా. బై కంప్లీటింగ్ 6-7 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 250 స్ట్రక్చర్స్ షుడ్ బి టాట్. ఇలా పి పడింది సారీ 250 అది. సో, 250 స్ట్రక్చర్స్ ఒక పిల్లవాడిని నేర్పించగలగాలి మనం స్కూలింగ్ అయ్యే లోపని అకాడమిక్ బుక్ నుంచి ఉంది. సో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో 250 స్ట్రక్చర్స్. సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అని కొంచెం చూద్దామండి. సబ్స్టిట్యూషన్ టేబుల్ అందరికి తెలుసు. బట్ తెలియని వాళ్ళకి కొంచెం ఐడియాగా ఉంటుంది. సబ్స్టిట్యూషన్ టేబుల్ లేదా డ్రిల్స్ అంటే ఏంటో చూద్దాం. Teachers have to give priority, plenty of practice in these basic sentence structures. Substitution tables are wonderful tool to give practice in structure. స్ట్రక్చర్ నేర్పించాలంటే సబ్స్టిట్యూషన్ టేబుల్ ద్వారా ఖచ్చితంగా చాలా చాలా బాగా నేర్పించవచ్చు అంట. సరే సబ్స్టిట్యూషన్ టేబుల్ అంటే ఇలా ఉంటుందని ఏం లేదు. మనకు పట్టిగా ఒక బాక్స్‌లా ఉంటుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ ఒక చోట రాశాను. సబ్జెక్ట్ వి, దే, యూ ఒక చోట, సింగులర్స్ ఒక చోట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ నేర్పిస్తున్నామంటే ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్ అంటాం. ఇంక మిగతా రాయకుండా వి ఆర్ రైటింగ్, దే ఆర్ రైటింగ్, యూ ఆర్ రైటింగ్. ఇదే డ్రిల్స్ కూడా అంటాం దీన్ని. మాట రిపీట్ చేస్తున్నాం కదా! ఓరల్ డ్రిల్స్ కూడా అనుకోవచ్చు. హీ ఈజ్ రైటింగ్, షీ ఈజ్ రైటింగ్. తర్వాత నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేమ్ కూడా ఏదైనా నేమ్ ఇచ్చి సింగులర్‌లో, ప్లూరల్ లేదా క్వెషన్‌లో మార్చు దీన్ని. యామ్ ఐ రైటింగ్ ఎ లెటర్? ఆర్ వి రైటింగ్ ఎ లెటర్? ఆర్ దే రైటింగ్ ఎ లెటర్? ఆర్ యూ రైటింగ్ లెటర్? ఈ విధంగా. సో, దీన్ని ఈ విధంగా మోడిఫై చేసుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ టేబుల్ అంటే ఈ విధంగా ఉంటుందండి. మనకు లాంగ్వేజ్ స్కిల్స్‌లో వచ్చింది గుర్తుపెట్టుకోవాలి. సో, లాంగ్వేజ్ స్కిల్స్‌లో స్పీకింగ్ నేర్పించవచ్చు, రైటింగ్ కూడా నేర్పించవచ్చు అని మనకు అక్కడ చెప్పాను. రైట్? గుర్తుపెట్టుకోవాలి. ప్రొవైడింగ్ క్లాస్ రూమ్ సిట్యుయేషన్ ఏ విధంగా అంటే టు ప్రాక్టీస్ సెంటెన్సెస్ లైక్ కంబైనింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్, ఆన్‌గోయింగ్ యాక్షన్స్. సో, ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పాలనుకుంటే ఇందాక చెప్పినట్లు మనం క్లాస్ జరిగే ఏం చేయాలి? సో, వాట్ ఐ యామ్ డూయింగ్, వాట్ ద బాయ్ ఈస్ డూయింగ్ అనేది మనం క్లాస్‌లో జరిగే దాన్ని బట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ నేర్పించవచ్చు. తర్వాత యూజింగ్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్. సో, డయాగ్రామ్స్ ద్వారా, పిక్చర్స్ ద్వారా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ద సెంటెన్స్ విత్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ కెన్ బి గివెన్ ప్రాక్టీస్ బై యూజింగ్ పిక్చర్ వేర్ దేర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్ అండ్ సమ్ యాక్షన్స్ బై ఆస్కింగ్ క్వెషన్స్ లైక్. సో, ఒక పిక్చర్ ద్వారా గానీ, లేదా ఒక డయాగ్రామ్ ద్వారా ఏయడం ద్వారా గానీ, అక్కడ కొన్ని యాక్షన్ జరుగుతుంటాయి. లైక్ ఒక బజార్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వచ్చేవాళ్ళుంటారు, వెళ్ళేవాళ్ళుంటారు, పిల్లలు ఆడుకుంటుంటారు, షాప్‌లో అమ్మేవాళ్ళుంటారు. ఈ విధంగా అన్నీ పెట్టుకొని దాన్ని ఎలా అని తర్వాత మనం సెంటెన్స్ ఫార్మ్ చేసి సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్పించవచ్చు. ఈ విధంగా లైక్ వాట్ ఈస్ ద మ్యాన్ ఆర్ వుమెన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్ అనవచ్చు. సో, పిల్లలు ఏమంటారు హి ఈస్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్, షీ ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఈ విధంగా వాళ్ళు చెప్తుంటారన్నమాట. ఆన్‌గోయింగ్ యాక్షన్స్‌కి ఎగ్జాంపుల్. అలానే టెన్స్ మార్చి మనం వేరే సిట్యుయేషన్‌లో వేరే డయాగ్రామ్ యూజ్ చేయొచ్చు. రైట్? వాట్ ఈస్ హి ఆర్ షీ ఈస్ ప్లానింగ్ అట్లా. ఆ స్ట్రక్చర్‌ని నేర్పించవచ్చు. రైట్? రైట్. నెక్స్ట్ యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లేస్ అండ్ లాంగ్వేజ్ గేమ్స్. తెలుసు రోల్ ప్లేస్ ద్వారా లాంగ్వేజ్ గేమ్స్ ద్వారా నేర్పించవచ్చు. రైట్. ఇదండి స్ట్రక్చర్ గురించి సింపుల్‌గా అంతకంటే అవసరం లేదు. స్ట్రక్చర్స్ అంటే ఏంటి? రైట్. ముందు అరేంజ్‌మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్, టైప్ సెంటెన్స్ ప్యాటర్న్, ఫ్రేజ్ ప్యాటర్న్, ఇడియమ్స్ అండ్ ఫార్ములేస్ ఎలా సెలెక్షన్, గ్రేడేషన్ చేయాలి. ఆ తర్వాత ఏ విధంగా నేర్పించవచ్చని కొన్ని ఐడియాస్ అన్నమాట. యాక్టివిటీస్, టెక్నిక్స్. రైట్. ఇప్పుడు వొకాబులరీ గురించి చూద్దాం. సో, అంతే. వొకాబులరీ అంటే ఏంటి? సో, డెఫినిషన్ చూద్దాం ముందు. వొకాబులరీ రిఫర్స్ టు ద వర్డ్స్ యూజ్డ్ బై ఇండివిడ్యువల్స్ ఇన్ దేర్ డైలీ లైఫ్ టు ఎక్స్‌ప్రెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో, వొకాబులరీ అంటే ఏంటి? వర్డ్స్. ఆ వర్డ్స్ ఏం వర్డ్స్? యూజ్డ్ బై ఇండివిడ్యువల్స్ ఎవరైనా సరే యూజ్ చేసే వర్డ్స్ డైలీ లైఫ్‌లో వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడానికి థాట్స్‌ని గానీ, ఫీలింగ్స్ గానీ మాట్లాడడానికి యూజ్ చేసే వర్డ్స్ అనుకోవచ్చు. ఇంకా సింపుల్ చెప్పాలంటే అవన్నీ వొకాబులరీ కిందకి వస్తుంది. సో, వర్కింగ్ వొకాబులరీ రిప్రజెంట్ ద స్టాక్ ఆఫ్ వర్డ్స్ ఎ పర్సన్ యూజ్డ్ టు కన్వే ఐడియా. సో, వర్కింగ్ వొకాబులరీ అంటే ఏంటి అంటే ఎ పర్సన్ యూజ్డ్ టు కన్వే ఐడియాస్. తన ఐడియా, ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని చెప్పడానికి రోజువారీ లో డైలీ లైఫ్‌లో చెప్పడానికి ఉండే వాడిని వర్కింగ్ వొకాబులరీ అంటాం. తర్వాత వర్డ్స్ ఆర్ ద బేసిక్ యూనిట్ దట్ క్యారీ ఆర్డినరీ యూసేజ్ ఇన్ సెంటెన్స్. సో, వర్డ్స్ అంటే ఏంటి? బేసిక్ యూనిట్ దట్ క్యారీ యూసేజ్, ఆర్డినరీ యూసేజ్ అని ఒక సెంటెన్స్‌లో ఆర్డినరీగా యూజ్‌ఫుల్ అయ్యేలాగా ఉంటాయి. అవి వర్డ్స్ అండి. సో, జస్ట్ డెఫినిషన్ వొకాబులరీ అంటే ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తే క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. సో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వొకాబులరీ ఏముంటుంది అంటే వొకాబులరీ కన్సిస్ట్స్ ఆఫ్ సింపుల్ ఎవ్రీడే ఇంగ్లీష్. సో, ఎవ్రీడే ఇంగ్లీష్‌లో మాట్లాడే పదాలు ఉంటాయి వొకాబులరీలో. ఇట్ ఈస్ రిలవెంట్ టు ద లెర్నర్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్. సో, వొకాబులరీ అంటే ఏంటి? ఏ విధంగా ఉంటాయంటే రిలవెంట్ టు లెర్నర్స్ ఎన్వైర్న్మెంట్, తన పరిసర ప్రాంతాల్లో లేదా ఎక్స్‌పీరియన్స్ డైలీ లైఫ్‌లో తను పొందే ఎక్స్‌పీరియన్స్ ద్వారా కూడా ఈ వొకాబులరీ అనేది రిలవెంట్ ఉంటాయి. తర్వాత వొకాబులరీ ఈస్ నాట్ హైలీ లిటరరీ. ఇవన్నీ ఓన్లీ లిటరరీగా అంటే బుక్‌లో ఉన్నాయి. ఎక్కడ బుక్స్‌లో గాని, ఎక్కడ రాయడానికి అనుగుణంగా ఉండేటివే కాదు. బియాండ్ దేర్ మీనింగ్ కూడా ఉంటాయి. వొకాబులరీ అనేది
రాయడానికంటే దానికి మించే మీనింగ్, దానికి ఇంకో వేరే మీనింగ్ కూడా ఉండవచ్చు. ఓన్లీ రాసింది ఒక లెటర్ ఒక్కటే కాదు. బ్యాలెన్స్ వొకాబులరీ దేన్ని అంటామంటే ఇంక్లూడ్స్ ఎ వెరైటీ ఆఫ్ వర్డ్స్. చాలా చాలా రకాల వర్డ్స్ ఉంటే అది బ్యాలెన్స్ వొకాబులరీ అంటాం. ఒకే తరహాకు చెందిన వర్డ్స్ కాకుండా డిఫరెంట్ జోనర్‌కి చెందిన వర్డ్స్ ఉంటే అప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్ వొకాబులరీ అంటాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వొకాబులరీ చూసాం కదా! ఇప్పుడు టైప్స్ చాలా చాలా ఎగ్జామ్‌లో రావడం కూడా జరిగింది. టైప్స్ ఆఫ్ వొకాబులరీ మనకు 3 ఉంటాయి. యాక్టివ్ వొకాబులరీ, రైట్. తర్వాత పాసివ్ వొకాబులరీ అండ్ అడ్హాక్ వొకాబులరీ అంటాం. సో ఏంటో అవి చూద్దాం. సమగ్రంగా చూద్దాం క్లారిటీగా. సో యాక్టివ్ వొకాబులరీ ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ యాక్టివ్ వొకాబులరీ? ఇంకొక పేరు చూసుకోవాలి ముందు. ఎగ్జామ్స్‌లో వేరే పేరు ఏముంటుందో మనకు తెలియదు. మన కాన్సెప్ట్ మైండ్‌లో ఉంటుంది. బట్ పేరు వేరే ఉంటుంది. అది తెలియక మార్క్స్ పోతాయి. సో దీన్ని వర్కింగ్ వొకాబులరీ కూడా అంటారు. సో యాక్టివ్ వొకాబులరీస్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ వర్కింగ్ వొకాబులరీ. ప్రొడక్టివ్ వొకాబులరీ కూడా అంటాం. ఎందుకంటే ఇది స్పోకెన్ రిటన్ ఫార్మ్‌లో ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది యాక్టివ్ వొకాబులరీ అనేది. సో ఎ పర్సన్ రికగ్నైజ్ చేస్తాడు. అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. ఎప్పుడు రికగ్నైజ్ అంటే చదివేటప్పుడు ఏదైనా టెక్స్ట్ చదువుతున్నప్పుడు గానీ, ఏదైనా ఎవరైనా మాట్లాడేది విన్నప్పుడు గానీ, లిజనింగ్ చేసేటప్పుడు గానీ హి అండర్‌స్టాండ్స్ ఎ పర్సన్ ఎవరైనా సరే. అండ్ కాన్స్టెంట్‌లీ యూజ్ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్. తర్వాత యూజ్ చేస్తాడు. విన్న తర్వాత ఏం చేస్తాడు? యూజ్ చేస్తాడు. ఆ పదాలని మనం ఏమంటామంటే యాక్టివ్ వొకాబులరీ అంటాం. అంటే ఈ 4 స్కిల్స్ కవర్ చేసిన విధంగా ఇండైరెక్ట్ చెప్పాలంటే. రికగ్నైజ్ చేసి అండర్‌స్టాండ్ అవ్వమంటే స్పోకెన్ లిజనింగ్‌లో ఉపయోగపడుతుంది. లిజనింగ్ అండ్ రీడింగ్‌లో ఉపయోగపడుతుంది. అండ్ యూజ్ అన్నప్పుడు స్పీచ్ అండ్ రైటింగ్‌లో మనం యూజ్ చేస్తాం. 2 కూడా ఉపయోగపడుతుంది. సో 4 స్కిల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి దీని ద్వారా యాక్టివ్ వొకాబులరీ ద్వారా. ఓకే. రైట్. మోస్ట్‌లీ వాడేది స్పీక్ అండ్ రైట్‌లో. బట్ లిజనింగ్ అండ్ రీడింగ్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు తక్కువ ఉంటాయంటే మనం స్పీకింగ్ అండ్ రైటింగ్‌లో వాడేవి అన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. రైట్. అవి మన రియల్ లైఫ్‌లో వాడేటివి కొంచెం తక్కువనే వాడతాం. లిజనింగ్ అండ్ రీడింగ్‌లో ఎక్కువ పదాలుంటాయి. రైట్. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అని నేను కోడింగ్ పెట్టాను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఇవి లాస్ట్‌లో చెప్తాను ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ అనేది. నెక్స్ట్ పాసివ్ చూద్దాం. పాసివ్ దాన్ని ఇంకో పేరు రికగ్నిషన్ వొకాబులరీ, దాన్ని రిసెప్టివ్ వొకాబులరీ కూడా అంటారు. 3 దీని పేర్లే. పాసివ్ అనుకోవచ్చు, రికగ్నిషన్ అనుకోవచ్చు, రిసెప్టివ్ అనుకోవచ్చు. సో ద వర్డ్స్ విచ్ వి డోంట్ యూజ్ దెమ్ డైలీ. సో పాసివ్ అంటే ఏంటంటే మనం కొన్ని పదాలు రెగ్యులర్ లైఫ్‌లో యూజ్ చేయం. దాన్ని మనం పాసివ్ వొకాబులరీ అంటాం. ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అని పెట్టాను. దీని గురించి చెప్తాను. ముందు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో దే ఆర్ రికగ్నైజ్డ్ వెన్ వి కమ్ అక్రాస్ ఇన్ ఎనీ టెక్స్ట్, ఎస్పెషల్లీ రీడింగ్. ఏదైనా రీడ్ చేసేటప్పుడు తెలియని పదాలు కొత్తగా మనకు వస్తుంటాయి. రైట్. భాష అంటే అన్ని పదాలు అందరికి రావు కదా! కొన్ని పదాలు మనం చదివేటప్పుడు ఏదో బుక్‌లో గాని, నావెల్‌లో గాని, డ్రామాలో గాని ఎక్కడైనా చదువుతున్నప్పుడు కొన్ని పదాలు మనకొస్తాయి. లేదా న్యూస్ పేపర్‌లో కూడా కావచ్చు. కొత్త పదాలు వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం పాసివ్ వొకాబులరీ లేదా రికగ్నిషన్ వొకాబులరీ అంటాం. లేదా లిజనింగ్ ఎవరైనా మనం వినేటప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు నేటివ్ స్పీకర్స్ ఎవరు మాట్లాడేటప్పుడు కూడా కొత్త పదాలు ఇస్తే మనం అది లిజనింగ్ అప్పుడు కూడా పాసివ్ వొకాబులరీ వస్తుంది. నెక్స్ట్ అడ్హాక్ వొకాబులరీ చూద్దాం. సో అడ్హాక్ వొకాబులరీ అంటే ఏంటంటే వర్డ్స్ దట్ యూ లెర్న్ ఫర్ ఎ స్పెసిఫిక్ సిట్యుయేషన్ ఆర్ ఎ పర్పస్ బట్ డోంట్ నెసెసరీలీ యూజ్ రెగ్యులర్‌లీ. కొన్ని సిట్యుయేషన్‌లో ఆ వర్డ్ వచ్చేసి ఉంటది. ఏదో ఒక స్పెషల్ పర్పస్ కోసం వాడుంటాం లేకపోతే. బట్ అవి మన రోజువారీ లైఫ్‌లో వాడం. రెగ్యులర్‌గా యూజ్ చేయం. దాన్నే అడ్హాక్ వొకాబులరీ అంటాం. రైట్. దీని క్యారెక్టరిస్టిక్ ఏంటో చూద్దాం. లైక్ లెర్న్డ్ టెంపరరీ ఫర్ ఎ టాస్క్, ఎగ్జామ్ ఆర్ కన్వర్జేషన్. సో మనం ఏదైనా అప్పటికప్పుడు ఏదైనా ఎగ్జామ్‌లో వచ్చిండొచ్చు, లేదా టాస్క్‌లో ఏదైనా ఉండొచ్చు, లేదా కన్వర్జేషన్‌లో వాడింటాం. బట్ రెగ్యులర్ లైఫ్‌లో వాడమండి. ఆఫెన్ స్పీక్ టు ఎ టాపిక్, కాంటెక్స్ట్ అదే ప్రాబ్లమ్. ఏదైనా టాపిక్ సంబంధించినటువంటిది, కాంటెక్స్ట్ సంబంధించినటువంటిది అప్పుడప్పుడు వస్తుంది. అది ఇంపార్టెంట్ వర్డ్‌గా ఉంటుంది అక్కడ. బట్ తర్వాత అవసరం పడద్ది ఆ వర్డ్ యొక్క. మైట్ నాట్ స్టే ఇన్ అవర్ మెమరీ లాంగ్ టర్మ్ అన్లెస్ యూ ప్రాక్టీస్ దెమ్. ఎక్కడో ప్రాక్టీస్ చేస్తే తప్ప అది మైండ్‌లో ఉండదు. వెళ్ళిపోతుంటాయి. ఎవరు కూడా మైండ్‌లో ఉండదు. ఎంత ఎక్స్‌పర్ట్ అయినా కూడా ఇంగ్లీష్‌లో అడ్హాక్ వొకాబులరీ అనేది మైండ్‌లో ఎప్పుడు ఉండవు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెర్నింగ్ ఫోటోసింథసిస్ అనే వర్డ్ జస్ట్ ఫర్ సైన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుండే తర్వాత ఆ ఫోటోసింథసిస్ అనే పదాన్ని మనం రియల్ లైఫ్‌లో వాడలేం. రైట్. తర్వాత లెర్నింగ్ ఇన్‌ఫ్లేషన్ గాని, జీడీపీ అనేవన్నీ ఎకనామిక్స్ సోషల్ రిలేటెడ్ వర్డ్స్ ఇవన్నీ మనం రియల్ లైఫ్‌లో వాడి ఎక్కువ సార్లు చెప్పలేం. అప్పుడు ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వాడతాం. అలాంటిది. సో బ్యాలెన్స్ వొకాబులరీ ఇంక్లూడ్స్ ఎ వెరైటీ ఆఫ్ వర్డ్స్ అని ఇందాక చెప్పాం. సో యాక్చువల్‌గా దీనికి కోడింగ్‌లా కొంచెం గుర్తుపెట్టుకొని ఎలా కన్‌ఫ్యూజ్ కాకూడదంటే మనం చూద్దాం. యాక్టివ్ వొకాబులరీ అనేది మన ఫ్రెండ్స్ ఫర్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ లాంటిది. ప్రతిరోజు మనం వాళ్ళతో మాట్లాడతాం, చూస్తాం. డే వాళ్ళతో స్పెండ్ చేస్తే డే మనకు కుదరదు. ఫ్యామిలీ మెంబర్స్ లేనిది. ఆ విధంగానే ఇవి యాక్టివ్ వొకాబులరీ అనేది ఫ్యామిలీ మెంబర్స్ లాంటిది. పాసివ్ వొకాబులరీ అనేది మనకు ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఆఫ్‌కోర్స్ ఫ్యామిలీ అవసరం పడిన వాళ్ళకి ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు, లేదా మనం ఎక్కడైనా జాబ్ చేస్తే కొలీగ్స్ వాళ్ళు మాత్రం అంటే అవసరం పడినప్పుడు లైక్ రికగ్నిషన్ వొకాబులరీ కిందకి వస్తాయన్నమాట పాసివ్. గుర్తుపెట్టుకోవడానికి జస్ట్. రైట్. సో రీడింగ్, లిజనింగ్‌లో లాగా అక్కడ మనకు తెలిసినప్పుడు మనం మాట్లాడతాం అంతవరకే. అడ్హాక్ వొకాబులరీ అనేది స్ట్రేంజర్స్ కంప్లీట్‌లీ కొత్త వాళ్ళు. ప్రజలు చాలా మంది ఉంటారు బయట వెళ్తే. అందరూ మనకు తెలిసినోళ్ళు కాదు. స్ట్రేంజర్స్ అందరూ అడ్హాక్ వొకాబులరీ. అవసరం పడినప్పుడు వాళ్ళు మాట్లాడతాం. ఏదైనా మనం వాళ్ళతో మాట్లాడితే తప్ప జనరల్‌గా మాట్లాడడం వాళ్ళతో. గుర్తుపెట్టుకోండి జస్ట్ సింపుల్ కోసం అన్నమాట అంతే. జస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ స్ట్రేంజర్స్. రైట్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్డ్స్‌కి వచ్చేసాం. ఓకే.
వొకాబులరీ చూసాం, వొకాబులరీ టైప్ చూసాం. ఇప్పుడు వర్డ్స్ అంటే ఏంటి, అందులో టైప్స్ అయిన తర్వాత ఎలా టీచ్ చేయాలి ఇవన్నీ చూడాలి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్డ్స్ చూద్దాం. వర్డ్స్ హ్యావ్ మల్టిపుల్ మీనింగ్స్. సో వర్డ్స్ అనేది ఏంటి, చాలా డిఫరెంట్ మీనింగ్స్ కలిగి ఉంటాయి. సో వొకాబులరీలో చాలా వర్డ్స్ ఉంటాయి. వర్డ్స్ కెన్ హ్యావ్ మల్టిపుల్ మీనింగ్. ఎలాంటివి అంటే లెక్సికల్. సో లెక్సికల్ మీనింగ్ అంటే ఏమి, సో దానికి తగిన మీనింగ్ డిక్షనరీలో మనకు వెతికితే కనబడే మీనింగ్, లేదా దాన్ని మనం లెక్సికల్ మీనింగ్ అనొచ్చు. దానికి కరెక్ట్ సరిపోయే మీనింగ్ డిక్షనరీ మీనింగ్ అనుకోవచ్చు లెక్సికల్. తర్వాత సింటాక్టికల్ ఉంటుంది. సింటాక్టికల్ మీనింగ్ వేరే ఉంటుంది. ఒక వర్డ్ యొక్క సింటాక్, రైట్. ఐ ప్లే క్రికెట్‌లో ఐ అనేది సబ్జెక్ట్, ప్లే అనేది వర్బ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఈ విధంగా ఆ సింటాక్స్‌ని బట్టి కూడా ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఉంటుందన్నమాట. రైట్. కొన్నిసార్లు సబ్జెక్ట్ అన్నాం, బట్ ఐ అంటే నౌన్ వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నమాట సింటాక్టికల్ మీనింగ్. తర్వాత మార్ఫోలాజికల్ మీనింగ్ ఉంటుంది. సో మార్ఫోలాజికల్ అండ్ మార్ఫిమ్ అంటేనేమి, సో దాని ఫర్ ఎగ్జాంపుల్ ద స్టడీ ఆఫ్ వర్డ్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్‌గా లైక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అని మనకు బాగా గుర్తుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నో అంటే నాలెడ్జ్ అని, రైట్. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్‌షిప్ అని. అంటే మనం యాడింగ్ ప్రిఫిక్స్, సఫిక్స్ యాడ్ చేయడం ద్వారా దాని మీనింగ్ మారిపోతుంది. అలాంటి వర్డ్స్‌ని మనం మార్ఫోలాజికల్ మీనింగ్ అంటాం. రైట్. అర్థమైందా అండి? సో మార్ఫోలాజికల్ మీనింగ్ అంటే ఏమి, సో యాడింగ్ ఎ ప్రిఫిక్స్, సఫిక్స్ యాడ్ చేయడం వల్ల దాని మీనింగ్ మారిపోతుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే అదర్ ఫార్మ్స్ మనం వాడింటాం. స్కూల్‌లో చెప్పింటాం, అయితే వినుంటాం. అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, రైట్. ట్రాన్స్‌పోర్ట్ అంటే వర్బ్ కిందకి వస్తుంది. ట్రాన్స్‌పోర్టేషన్ అంటే నౌన్‌గా మారిపోయింది. చూడండి మార్ఫోలాజికల్, రైట్. క్రియేటివిటీ, క్రియేట్ అనేది వర్బ్, క్రియేటివిటీ అనేది మళ్ళీ నేమ్‌గా మారిపోతుంది, లేదా అడ్జెక్టివ్‌గా మారిపోతుంది, అడ్వర్బ్‌గా మారిపోతుంది. ఇలా మార్ఫోలాజికల్ మీనింగ్ అంటాం. సింటాక్టికల్ అంటే స్ట్రక్చర్‌ని బట్టి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్‌లో మారేది. లెక్సికల్ అంటే దాని డిక్షనరీలో ఉన్న మీనింగ్ గాని, దాని యాక్చువల్ మీనింగ్ అనుకోవచ్చు. తర్వాత ఇంటోనేషనల్ మీనింగ్. ఇంటోనేషనల్ అంటే యాక్చువల్‌గా ఇది ఇంటోనేషన్ ద్వారా హై ఉంది కదా, మనం ఇంటోనేషన్, స్ట్రెస్ ఇంటోనేషన్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా ఇంటోనేషన్, ఫాలింగ్ ఇంటోనేషనా, రైజింగ్ ఇంటోనేషన్, దాన్ని బట్టి కూడా కొంచెం మార్పు, మొత్తానికి మీనింగ్ మారదు, బట్ కొంచెం మార్పు ఉంటుంది, రైట్. అండ్ కల్చర్‌లో కూడా కొన్ని కల్చర్‌లో కొన్ని వర్డ్స్ కొన్ని మీనింగ్స్ ఇస్తుంటాయి. లైక్ అమెరికన్ కల్చర్‌లో కొన్ని మీనింగ్స్ ఉంటాయి. లైక్ ఈడియమ్స్‌లో అవన్నీ కూడా కాంటెక్స్ట్, కల్చర్‌ని బట్టి మీనింగ్స్ ఇస్తుంటాయి, రైట్. వర్డ్స్ డిరైవ్ మీనింగ్ ఫ్రమ్ కాంటెక్స్ట్. వర్డ్స్ అనేవి ఏం చేస్తాయంట, సో డిరైవ్ మీనింగ్ ఫ్రమ్ కాంటెక్స్ట్ నుంచి మీనింగ్‌ని తీసుకొచ్చే వర్డ్స్ అనమాట. ఈచ్ సినోనిమ్స్ ఆర్ రేర్ విత్ ఇన్ ఎ లాంగ్వేజ్. సో ఎగ్జాక్ట్ సినోనిమ్స్. సో ఎగ్జాక్ట్‌లీ ఒక సినోనిమ్ సూటబుల్ వర్డ్ ఉండదండి. దానికి తగిన దగ్గర వర్డే ఉంటుంది. కానీ మనం సేమ్ వర్డ్ సినోనిమ్ అంటే సేమ్ అనుకుంటారు చాలామంది, కానీ దగ్గర ఉన్న వర్డ్, రైట్. వర్డ్స్ కెన్ అండర్గో షిఫ్ట్స్ ఇన్ మీనింగ్ ఓవర్ టైమ్. సో వర్డ్స్ అనేవి షిఫ్ట్స్‌గా అంటే మారిపోతున్నాయి ఓవర్ టైం బట్టి. కొన్ని వర్డ్స్ కొన్ని విధాలుగా మార్పులు చెందుతుంటాయి. లైక్ లాటిన్ నుంచి మనం ఫ్రెంచ్ నుంచి భాష నుంచి ఎలా అయితే వర్డ్స్ వచ్చాయో మార్పులు చెందుతుంటాయి అనమాట. అది వర్డ్స్. సో వర్డ్స్ వేరు, వొకాబులరీ వేరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. వొకాబులరీలోనే వర్డ్స్ పార్ట్స్ అనమాట. చాలా టైప్స్ ఉన్నాయి. సో కైండ్స్ ఆఫ్ వర్డ్స్. ఇంత వర్డ్స్‌లో కైండ్స్ చూద్దాం ముందు, అర్థమవుతుంది క్లారిటీగా. అప్పుడు మన వొకాబులరీ వర్డ్స్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. కైండ్స్ ఆఫ్ వర్డ్స్. సో ఫంక్షన్ వర్డ్స్ లేదా స్ట్రక్చర్ వర్డ్స్. సో ఇవి దీస్ ఎక్స్‌ప్రెస్ గ్రామటికల్ రిలేషన్‌షిప్ అండ్ ఇంక్లూడ్ ప్రిపోజిషన్స్, ప్రొనౌన్స్, కంజంక్షన్స్ ఎక్సెట్రా. సో ముందు టైప్స్ చూద్దామండి. సో కైండ్స్ ఆఫ్ వర్డ్స్. ముందు కంటెంట్ వర్డ్స్ లేదా లెక్సికల్ వర్డ్స్ అని కూడా అంటాం దీన్ని. ఏమంటాం? కంటెంట్ వర్డ్స్ ఆర్ లెక్సికల్ వర్డ్. గుర్తుపెట్టుకోవాలి. విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఇన్ ఎ సెంటెన్స్, దే ఆర్ కాల్డ్ కంటెంట్ వర్డ్స్. సో కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటి? మెయిన్ మీనింగ్ ఇన్ ఎ సెంటెన్స్, కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని కంటెంట్ వర్డ్స్ అంటాం, రైట్. మెయిన్ మీనింగ్ అంటే మోస్ట్ మీనింగ్ ఉన్న సెంటెన్స్‌లో ఎక్కువ మీనింగ్ ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇంజర్డ్ వర్ షిఫ్టెడ్ టు హాస్పిటల్‌లో ఇంజర్డ్ షిఫ్టెడ్ హాస్పిటల్ అనేది మనకు మీనింగ్ ఇచ్చేస్తుంది. ఇంక మిగతా దే వర్ టు అనేది తెలియకపోయినా మనకు మీనింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అంటే మెయిన్ మీనింగ్ ఇస్తుంది. ద నౌన్స్, మెయిన్ వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఆర్ కమ్స్ అండర్ కంటెంట్ వర్డ్స్. సో కాంటెంట్ వర్డ్స్ ఏమేమి వస్తాయి? నౌన్స్ వస్తాయి, మెయిన్ వర్బ్స్ వస్తాయి, అడ్జెక్టివ్స్ వస్తాయి, అడ్వర్బ్స్ వస్తాయి. మెయిన్ వర్బ్స్ మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్ రావు. నౌన్స్, మెయిన్ వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్. దే ఆర్ అన్లిమిటెడ్ అండ్ న్యూ వర్డ్స్ విల్ బి యాడెడ్. సో ఇందులో కొత్త పదాలు ఇందులో చేరుతుంటాయి. దే ఆర్ అన్లిమిటెడ్ అవి నౌన్స్ కొన్ని రకాల వందల లక్షల పేర్లు ఉండొచ్చు, రైట్. మెయిన్ వర్బ్స్ కొన్ని వందల యాక్షన్ వర్బ్స్ ఉన్నాయి. అడ్జెక్టివ్స్ చాలా రకాలు ఉన్నాయి, అడ్వర్బ్స్ చాలా రకాలు ఉన్నాయి, రైట్. ఇవన్నీ అందుకే చాలా మోర్ ఇన్ నంబర్. ద ఫాలోయింగ్ ఆర్ మోర్ ఇన్ నంబర్ చెప్తారు. కంటెంట్ వర్డ్సా, స్ట్రక్చర్ వర్డ్సా అని ఇట్లా కన్ఫ్యూజన్ బిట్ రావచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దే రీప్రజెంట్ థింగ్స్, యాక్షన్స్ అండ్ క్వాలిటీస్. అవి థింగ్స్‌ని రీప్రజెంట్ చేసి, థింగ్స్ అంటే వస్తువులు లేదా నేమ్స్ అనుకోవచ్చు. యాక్షన్ అంటే వర్బ్, క్వాలిటీస్ అనే అడ్జెక్టివ్. అందుకే క్వాలిటీ వర్బ్ అడ్జెక్టివ్స్ అని చెప్పాను, నౌన్ అని చెప్పాం. అండ్ దే ఆర్ కేటరైజ్డ్ ఇంటూ సమ్ అదర్ థింగ్స్, యాక్షన్స్ అండ్ డిస్క్రిప్టివ్ క్వాలిటీస్ కూడా మన దీంట్లో మరి ఫర్దర్‌గా ఉంటాయి. చెప్పాలంటే న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో లెక్సికల్ లేదా కాంటెంట్ వర్డ్స్‌ని ఎక్కువ వాడుతుంటారు. గ్రామర్ ఎక్కువ ఉండదు. అంటే మెయిన్ హెడ్‌లైన్స్ లోపల ఉంటుంది గ్రామర్. మెయిన్ హెడ్‌లైన్స్ మాత్రం కాంటెంట్ వర్డ్సే యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పీఎం మోదీ అనౌన్సెస్
పాలిసీ అంతే ఇంగ. ఈ తర్వాత దాంట్లో గ్రామాటికల్ స్ట్రక్చర్ లోపల ఉంటుంది డీటెయిల్స్. బయట మాత్రం ఓన్లీ కంటెంట్ వర్డ్స్, మెయిన్ వర్డ్సే వాడతారు. లైక్ వర్బ్స్, సబ్జెక్ట్. అందుకే కొన్ని సెంటెన్స్ న్యూస్ పేపర్‌లో గ్రామాటికల్ లైక్ హెడ్డింగ్స్ మాత్రం. రైట్? మనం తప్పు రాసామనుకుంటామో కాదు, అది కంటెంట్ వర్డ్స్‌ని అక్కడ డిస్క్రైబ్ చేస్తారు ఎక్కువ. నెక్స్ట్ సబ్‌స్టిట్యూట్ వర్డ్స్ చూద్దాం. సబ్‌స్టిట్యూట్ వర్డ్స్ యూజ్డ్ టు రిప్లేస్ ద అదర్ వర్డ్స్ లైక్ ప్రొనౌన్స్. నేమ్స్ మొదలు వాడేటి ప్రొనౌన్ అవన్నీ కూడా సబ్‌స్టిట్యూట్ వర్డ్స్‌కి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దే అంటే దే అంటే స్టూడెంట్సా, టీచర్సా, నా నైబర్సా, ప్రొనౌన్ బట్టి సబ్‌స్టిట్యూట్ వర్డ్స్ అండి ప్రొనౌన్‌ని. రైట్? టు రీప్లేస్ అదర్ వర్డ్స్. రైట్? అది సబ్‌స్టిట్యూట్ వర్డ్స్. సో స్ట్రక్చర్ వర్డ్స్ ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ వర్డ్స్ దీని ఇంకో పేరు ఫంక్షనల్ వర్డ్స్ లేదా ఫార్మ్ వర్డ్స్ అని కూడా అంటాం. ఏమంటాం? స్ట్రక్చరల్ వర్డ్స్, ఫంక్షనల్ వర్డ్స్ లేదా ఫార్మ్ వర్డ్స్. ద వర్డ్స్ విచ్ మేక్స్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ యాక్సెప్టబుల్ ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ వర్డ్స్. నథింగ్ బట్ గ్రామర్ వర్డ్స్ అనుకోవచ్చు. ఇది ఉంటే గ్రామర్ కరెక్ట్ ఉంది లేదా లేదని చెప్పవచ్చు. రైట్? గ్రామటికల్ యాక్సెప్ట్ ఇచ్చే వర్డ్స్ని స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాం. హెల్ప్స్ ఇన్ కన్స్ట్రక్ట్ సెంటెన్సెస్. సో కన్స్ట్రక్షన్ చేయడానికి విచ్ వర్డ్స్ విల్ బి యూస్ఫుల్ టు కన్స్ట్రక్ట్ సెంటెన్సెస్ అంటాడు. స్ట్రక్చరలా, కంటెంటా, ఈ విధంగా ఆప్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమి ఉంటాయి? గ్రామటికల్నే మనం కన్స్ట్రక్ట్ చేయగలం. సో స్ట్రక్చర్ వర్డ్స్ యూస్ అవుతాయి కన్స్ట్రక్ట్ చేయడానికి వర్డ్ సెంటెన్సెస్. ప్రిపోజిషన్స్, ప్రొనౌన్స్, ఆర్టికల్స్ ఎక్సెట్రా ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ట్రక్చర్ వర్డ్స్. సో ప్రిపోజిషన్స్, ప్రొనౌన్స్ అటు మిగతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, మెయిన్ వర్బ్స్, నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ పోతే మిగతావన్నీ కూడా స్ట్రక్చర్ వర్డ్సే వస్తాయి. స్ట్రక్చర్ వర్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ గ్రామటికల్ వర్డ్స్. దీని ఇంకో పేరే గ్రామటికల్ వర్డ్ కూడా అంటాం. సో గుర్తుపెట్టుకోలేదు. రైట్? ఎందుకంటే గ్రామటికల్ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి గ్రామటికల్ వర్డ్స్ అంటాం అంతే. దే ఆర్ లిమిటెడ్ ఇన్ నంబర్. మహా అంటే 300 కంటే ఎక్కువ లేవు అని అకాడమిక్ బుక్స్ నుంచి నంబర్ 300 బుక్స్ 300 స్ట్రక్చర్ వర్డ్స్ ఉన్నాయి. ఎందుకు ఫిక్స్ ఉన్నాయంటే కొన్నే ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్టికల్స్ 3 కంటే దాటి ఏమైనా ఉంటాయా? కొన్ని సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నాయి. 4 ఏమో యాడ్ కాదు. రైట్? బట్ నౌన్స్‌లో గానీ, వర్బ్స్‌లో గానీ, అడ్జెక్టివ్స్‌లో గానీ, వర్బ్స్‌లో గానీ కొన్ని కొత్త పదాలు వస్తూ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ తెలుసు 13, 16 ఉంటాయి విషయాలు. లైక్ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్ మొత్తం కలిపితే. అంతకంటే ఎక్కువ ఉండవు. బీ ఫార్మ్స్‌లో ఏముంటాయి? ఈ యామ్, ఈజ్, వాజ్, వర్, బీయింగ్, బీన్, బీయింగ్. మిగతా ఇంకా ఏమైనా యాడ్ అవుతాయా? కావు అంతే. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాడ్. తర్వాత మోడల్ వర్బ్స్ క్యాన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, కెన్, ఆట్ టు, నీడ్ టు. ఇంకా ఎక్కువ ఏమైనా యాడ్ అవ్వడానికి అవకాశం ఉండదు. ప్రిపోజిషన్స్ ఇంకా కొన్నే ఉంటాయి. ప్లేస్ ప్రిపోజిషన్స్ కానీ, లైక్ సింపుల్ ప్రిపోజిషన్స్ కానీ, ఈ విధంగా కంజంక్షన్స్ కూడా కొన్నే ఉంటాయి. లైక్ ఫ్యాన్ బాయ్స్, కొన్ని ఫిక్స్డ్ ప్రొనౌన్స్, క్వాంటిఫైయర్స్, డెమాన్స్ట్రేటివ్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. కాబట్టి 300 లిమిటెడ్ నెంబర్గా ఉంటాయి. ఏవి? స్ట్రక్చర్ వర్డ్స్, గ్రామటికల్ వర్డ్స్ కూడా అంటాం. గ్రామర్ ఉంటుంది, అర్థం ఉంటుంది అందులో. సెంటెన్స్ స్ట్రక్చర్ మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి ఇవి యూస్ఫుల్ అవుతాయి. ఇది సింపుల్గా చెప్పాలంటే. సో ఇవి మెయిన్గా ఎక్కడంటే స్పీచ్ అండ్ రైటింగ్లో వాడతాం. ఏదండి? స్ట్రక్చర్ వర్డ్స్. స్పీకింగ్ అండ్ రైటింగ్లో మాత్రమే ఈ ఎక్కువ వొకాబులరీ గ్రామటికల్గా ఉండాలి కాబట్టి సెంటెన్స్ కానీ, స్పోకన్లో కానీ, రిటర్న్లో కానీ ఎక్కువ వాడతాం. రైట్? ఇంకేముంటాయి? సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా ఉంటాయి. సో స్ట్రక్చర్ వర్డ్స్ అయిపోయింది, కాంటెంట్ వర్డ్స్ అయిపోయింది. ఇప్పుడు సినోనిమ్స్ అండ్ వర్డ్స్లో టైప్స్ ఇవి. ఇంకో టైప్స్ ఏమిటంటే సినోనిమ్స్ అంటే దగ్గర మీనింగ్ ఇచ్చేది అందరికీ తెలుసు. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఆఫ్టర్. లుక్ అంటే ఒక వర్బ్, ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. లుక్ ఆఫ్టర్ లేదా యాడ్వర్బ్ కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. లైక్ బ్రేక్ డౌన్. బ్రేక్ అంటే లుక్, బ్రేక్ అనేది వర్బ్, డౌన్ అనేది మనకు యాడ్వర్బ్. సో ఫ్రేజ్ వర్బ్ అనేది ఏంటి? ఒక వర్బ్ అండ్ ఒక ప్రిపోజిషన్ కానీ లేదా యాడ్వర్బ్ కానీ ఉండొచ్చు. ఈడియమ్స్ తెలుసు మనకు, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, వర్డ్స్ వేరేలా ఉంటాయి. బట్ దాని మీనింగ్, యాక్చువల్ మీనింగ్ వేరేగా ఉంటుంది. కొలొకేషన్స్ ఉన్నాయి. కొలొకేషన్ సపరేట్ వీడియో చేద్దాం. 7 టైప్స్ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, రావచ్చు అండ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి చూడడానికి కూడా. కొలొకేషన్స్ అంటే లైక్ టుగెదర్ వస్తాయి. 2 కాంబినేషన్ ద్వారా సూటబుల్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనుకోవచ్చు. రైట్? హెవీ రెయిన్ అంటాం. హెవీ రెయిన్ ఇవంతే కరెక్ట్ రావాల్సిందే. హెవీ కాకుండా మనం వేరే వర్డ్ని యాడ్ చేయలేం అక్కడ రెయిన్కి. సో కరెక్ట్ సూటబుల్గా వస్తాయి. ఇవి కూడా 7 టైప్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ అంటాం కానీ ఫుడ్ ఫాస్ట్ అన్నాం, ఈ విధంగా. సో రైట్ కాంబినేషన్ ఆఫ్ జంట పదాలు అనవచ్చు కొలొకేషన్స్. ఇవి రకాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం దాని గురించి. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి తెలుసు. రైట్? లైక్ మనకు 10th క్లాస్ ఓల్డ్ బుక్లో ఉంది కదా, అవన్నీ కూడా. టీటో లేటర్ అని కానీ. రైట్? సో ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, లైక్ ఇవి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఒక వర్డ్లో చాలా పెద్ద సెంటెన్స్ మీనింగ్ అందులో. హోమోఫోన్స్ ఉంటాయి తెలుసు. సేమ్ వర్డ్స్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, స్పెల్లింగ్ వేరే ఉంటుంది, మీనింగ్ వేరే ఉంటుంది. రైట్? హోమోనిమ్స్ సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ మీనింగ్ డిఫరెంట్. హోమోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా. సో హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి తెలుసు మనకి. ప్రిన్సిపల్ టు బి ఫాలోడ్ ఫర్ టీచింగ్ వొకాబులరీ అండ్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్, వొకాబులరీ ఏదైనా టీచ్ చేసేటప్పుడు ఏముండాలా? సెలెక్షన్ ఉండాలి ముందు, దానికి గ్రెడేషన్ ఉండాలి, ప్రజెంటేషన్ ఉండాలి. సెలెక్షన్ అంటే ఏంటి? ఏ వర్డ్స్ మనం టీచ్ చేస్తున్నాం, ఏ సెంటెన్స్ స్ట్రక్చర్ని మనం టీచ్ చేయాలనుకుంటున్నాం క్లాస్లో అని దాన్ని బట్టి ముందు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఏది ముందు ఏది వెనకటి గ్రెడేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజెంట్ చేయాలి క్లాస్లో. ఈ 3. రైట్?
నెక్స్ట్ సెలెక్టింగ్ అండ్ గ్రేడింగ్ వొకాబులరీ ఐటమ్స్ గురించి చూద్దాం. ఇదాన్ని కొంచెం ఇన్ డీటెయిల్ చూద్దాం. ఇవన్నీ టైప్స్ అయిపోయినాయి. వర్డ్స్, వొకాబులరీ చూసాం, వర్డ్స్ చూసాం, స్ట్రక్చర్ చూసాం. ఇప్పుడు టీచింగ్ ఎలా చేయాలి, ఏంటి, గ్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్, సో టీచింగ్ వొకాబులరీ ఎయిమ్స్ టు కవర్ అబౌట్ 3000 వర్డ్స్ టు లెర్న్ అండ్ యాక్టివ్ అండ్ రికగ్నిషన్ వొకాబులరీ ఓవర్ 6 to 7 year కోర్స్. సో ఏం చేయాలి, ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, సెలెక్టింగ్ అండ్ గ్రేడింగ్ వొకాబులరీ. సో మనం 6 to 7 years పిల్లవాడి స్కూల్ అయ్యే లోపల మనం ఎన్ని నేర్పించగలగాలి పిల్లవాడికి? సో 3000 వర్డ్స్ ఉండాలి మినిమం. 200 నుంచి 300 కూడా ఉన్నాయి. సో ఈ వీటి మధ్యలో ఆ వర్డ్స్ నేర్పించాలి. ఏవి, యాక్టివ్ అండ్ రికగ్నిషన్ వొకాబులరీ. ఏవి రికగ్నిషన్ అంటే, యాక్టివ్ అంటే ఇందాక చెప్పాం. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అనే 4 స్కిల్స్ కవర్ చేస్తాయి. బట్ ఎక్కువ అవి స్పీకింగ్ అండ్ రైటింగ్లో యూజ్ చేశారు అనమాట. ఎక్కువ స్పీకింగ్ అండ్ రైటింగ్లో. సో లిజనింగ్, రీడింగ్ ఉండవంటే అవి కూడా ఉంటాయి. బట్ ఎక్కువ మోస్ట్ యూజ్ చేసేవి స్పీకింగ్ అండ్ రైటింగ్లో 3000 పదాలు నేర్పించాలి పిల్లవాళ్ళకి మనం. సో రాబర్ట్ లాడ్ ఏమంటారంటే, సో ఎస్ పడింది, డి అక్కడ. సో రాబర్ట్ లాడ్ ఏమంటారంటే 7000 వర్డ్స్ అవసరం పడతాయి. ఎందుకంటే లిజనింగ్ అండ్ రీడింగ్ కూడా యాడ్ చేసుకుంటే 3000 అనేది స్పీకింగ్, రైటింగ్కి చాలా అవసరం పడతాయి. అవి చాలు, 3000 వర్డ్స్ నేర్చుకుంటే చాలు. స్పీకింగ్, రైటింగ్కి మనం కన్వే చేయగలం ఏదైనా. 7000 వర్డ్స్ ద్వారా రీడింగ్, ఏదైనా రీడ్ చేసేటప్పుడు, ఏదైనా ఏమైనా మాట్లాడుతూ వినేటప్పుడు లిజనింగ్ కొత్త కొత్త పదాలు వస్తాయి దానికి. కాబట్టి 7000 వర్డ్స్ అవసరం పడతాయని లాడో అంటాడు అనమాట. So principle for selecting vocabulary includes word frequency, environmental applicability, structural considerations, material association, universality, so the range of applicability and word productivity. So ఏమేం ప్రిన్సిపల్స్ ఉండాలి మనకు సెలెక్ట్ చేసిన vocabulary ముందు సెలెక్ట్ చేయాలి. ఏ vocabulary నేర్పిస్తున్న పిల్లవాడికి దాన్ని బట్టి ఏముంటాయంటే, ఇంక్లూడ్ వర్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ముందు. అంటే ఎన్ని, హౌ మెనీ టైమ్స్ ఇట్ అకర్స్, ఎన్ని ఫ్రీక్వెంట్గా అది అకర్ అవుతుంది, అదొకటి. ఎన్వైర్న్మెంటల్ అప్లికబిలిటీ. ఎన్వైర్న్మెంట్ అంటే తనకు తెలిసింది, తనకు దగ్గరలో ఉండేది, లేదా క్లాస్ రూమ్లో కానీ, లేదా తన సొసైటీలో కానీ దగ్గరలో, తనకు ఎన్వైర్న్మెంట్ దగ్గరలో ఉండేది. స్ట్రక్చరల్ కన్సిడరేషన్, స్ట్రక్చరల్గా ఉండాలి, అది ఎక్కడంటే అక్కడ వాడేది కాదు. ఆ స్ట్రక్చర్, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఏంటి. తర్వాత మెటీరియల్, దానికి ఏ విధమైన మెటీరియల్ అసోసియేషన్ అయి ఉంది, లేదా దానికి యూనివర్సలిటీ ఉండాలి, అది అన్ని చోట్ల ఎప్పుడైనా ఎక్కడైనా వాడగలిగా ఉండాలి. రేంజ్ ఆఫ్ అప్లికబిలిటీ, దాని యొక్క రేంజ్ అప్లై చేసుకున్నా ఉండాలి. చాలా వేరే పదాల్లో, లైక్ ప్రొడక్టివిటీ అనుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రొడక్టివిటీ, దాన్ని అప్లై చేసి వేరే వర్డ్స్ దాని ద్వారా వచ్చేలాగా, వేరే సెంటెన్స్, వేరే స్ట్రక్చర్స్, వర్డ్స్ దాని ద్వారా రిప్లేస్ వచ్చేలాగా ఉండాలి, అది ప్రొడక్టివిటీ. ఇదండి సెలెక్షన్. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని టీచర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి వర్డ్స్ని. తర్వాత గ్రేడింగ్, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత గ్రేడ్ వర్గీకరించడం. ఏది ముందు టీచ్ చేయాలి, సెలెక్ట్ చేస్తే బాగుంది, తర్వాత ఏవి టీచ్ చేయాలి ముందు అనేది కూడా రావాలి కదా. సో దాన్ని గ్రేడింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. సో దట్ ఇన్వాల్వ్స్ యూస్ఫుల్నెస్. ఎన్నైనా కూడా నువ్వు అన్ని సెలెక్ట్ చేసుకుంటావు, తర్వాత ఏది టీచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియో చేయడానికంటే ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం, బట్ ముందు ఏది చెప్పాలని చూసుకోవాలి. ఎట్లంటే అట్లా చెప్పేది కదా. ముందు స్ట్రక్చర్ చెప్పాం, తర్వాత దాని టైప్స్ చెప్పాం, దాన్ని హౌ టు టీచ్ అని చెప్పాం, తర్వాత వర్డ్స్, దాని టైప్స్, వొకాబులరీ, దాని టైప్స్, హౌ టు టీచ్, ఒక వర్గీకరించాం. ఈ విధంగా గ్రేడింగ్ ప్రిన్సిపల్ అంటే దాన్ని వర్గీకరించడం. ఏ విధంగా అంటే యూస్ఫుల్నెస్, ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటాయి అవి. టీచబిలిటీ, టీచ్ చేయడానికి ఈజీగా ఉండాలి, ఏదో ఎక్కడో కాంప్లికేటెడ్ తీసుకొస్తే కాదు, టీచ్ చేయడానికి ఈజీగా ఉండాలి. స్ట్రక్చరల్ వాల్యూ ఉండాలి, దానికి స్ట్రక్చర్ ఉండాలి. సెంటెన్స్, వర్బ్, ఆబ్జెక్ట్లో అది ఒక మంచి వైటల్ రోల్ ప్లే చేయాలి. సింపుల్గా ఉండాలి. సింపుల్గా ఉంటే నేర్చుకోవడానికి బాగుంటుంది, నేర్పించినా కూడా బాగుంటుంది. ఏదో ఎక్కడో వర్డ్స్ అని, ఏదేదో హార్డ్ వర్డ్స్ ఎక్కడ వాడింది, ఎక్కడో నేటివ్ స్పీకర్స్ వాడింది ఎక్కడో తీసుకొచ్చి చెప్తే కాదు, సింపుల్గా ఉండాలి ముందు వర్డ్స్. సో ఇవన్నీ ఈ విధంగా మనం వొకాబులరీ టీచ్ చేయడానికి ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి, రైట్. సో టెక్నిక్స్ ఏవేవి ఉంటాయో చూద్దాం. సో టెక్నిక్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వొకాబులరీ గేమ్స్, ఇది చూస్తే ఈ చాప్టర్ ఇంతతో కంప్లీట్గా అయిపోతుందండి. సో ఇప్పుడు ఏముందంటే వొకాబులరీ టెక్నిక్స్ ఏ విధంగా టీచ్ చేయొచ్చు అని చూద్దాం. సో ముందు టెక్నిక్ వచ్చేసి మనకు బ్రెయిన్ స్టార్మింగ్. సో బ్రెయిన్ స్టార్మింగ్ అనేది చాలా మంచి టెక్నిక్, రైట్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే అలెక్స్ ఓస్బోర్న్ అనే అకాడమిక్ బుక్ నుంచి అతను ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా వొకాబులరీని టీచ్ చేయొచ్చు. సో బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా ఏం టీచ్ చేయొచ్చు అని బిట్ రావచ్చు. సో వొకాబులరీని టీచ్ చేయొచ్చు. బ్రెయిన్ స్టార్మింగ్ తెలుసు కదా, అసోసియేషన్ చేయడం, ఒక ఐడియాని తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళేదాన్ని మనం బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. ఐడియాస్ జాట్ డౌన్ చేసుకోవడం, రైట్. చూడండి, యూజ్ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్స్ ద్వారా, లైక్ రియాలియా కూడా అంటాం దీన్ని, ఇంకో పేరు, రైట్. రియల్ ఆబ్జెక్ట్స్ని తీసుకొని రావడం. నువ్వు ఫ్రూట్స్ గురించి చెప్పాలంటే పండునే తీసుకురావడం క్లాస్లోకి, అట్లా, రైట్. విధంగా పిక్చర్స్ ద్వారా, లేదా జెస్చర్స్ ద్వారా, సైకిల్ ద్వారా, సింబల్స్ ద్వారా, వర్డ్ కేటగిరీస్ అంటే చిన్న పదాల ద్వారా, సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా మనం నేర్పించవచ్చు వర్డ్స్. చెప్పిన సబ్స్టిట్యూషన్ టేబుల్ చూసాం కదా, ఆ విధంగా. తర్వాత సినోనిమ్స్, యాంటోనిమ్స్ ద్వారా ఒక వర్డ్ దాని యొక్క సినోనిమ్ చెప్పడం వల్ల మీనింగ్ మదర్ టంగ్ కష్టంగా ఉంది కొన్ని పదాలు, డైరెక్ట్ మదర్ టంగ్ చెప్పేస్తే అయిపోయింది, ఇంకా పంచాయతీ సింపుల్గా అర్థమైపోతుంది ఆ విధంగా. తర్వాత మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ అంట. సో మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ విచ్ టు టీచ్ డాష్ అంటాడు. అప్పుడు అది మనకు
ఏ దానికి మ్యాచ్ స్టిక్ యూజ్ చేస్తామంటే అది వొకాబులరీకా, స్ట్రక్చర్‌కా, గ్రామర్‌కా అని అడుగుతాడు. సో, కాబట్టి మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ అంటే ఏం లేదండి. మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ అంటే మనకు సారీ. మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ అంటే చిన్న మ్యాచ్ స్టిక్ చిన్న గీత డయాగ్రామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అబులిక సీట అని మనకు ఆ వర్డ్ వచ్చింది. చాలా సన్నగా ఉండొచ్చండి అది పిక్చర్ ఆ విధంగా. ఇలా అగ్గిపుల్ల లాగా ఉంటుంది. చాలా మ్యాచ్ స్టిక్ మాదిరి ఉంటుంది. దాని నుంచి డయాగ్రామ్ డ్రా చేసి చెప్పడం. కాన్సెప్ట్ మ్యాపింగ్. కాన్సెప్ట్ ద్వారా మ్యాపింగ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఉంది. బస్ నుంచి రిలేటెడ్‌గా వర్డ్స్ ఏమేమి ఉంటాయంటే కండక్టర్ ఉంటాడు, ప్యాసింజర్స్ ఉంటారు, విండోస్ ఉంటాయి, డ్రైవర్ ఉంటాడు, టికెట్ ఉంటాయి. ఇవన్నీ కూడా వర్డ్స్ దాని రిలేటెడ్. అండ్ మినిమమ్ ఇంకా చాలా చాలా రకాలుగా ఎన్నో కొత్త ఎన్నైనా నేర్పించవచ్చు. ఇలానే ఫిక్స్‌డ్ ఏమి ఉండదు. ఇవి బుక్స్‌లో చెప్పిన ఐడియాస్ ఇంకా కొన్ని గొప్ప ఐడియాస్ మన దగ్గర ఉంటే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ టు మెయింటైన్ ఏ క్లాస్ రూమ్ లైబ్రరీ. ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ టు హెల్ప్స్ ఇన్ టీచింగ్ డాష్ అంటాడు. వొకాబులరీనా, గ్రామరా, స్ట్రక్చర్సా ఇవి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. ఇక్కడ చాలా సింపుల్ అనిపిస్తుంది. ఎగ్జామ్‌లోకి వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా కన్ఫ్యూజింగ్ గురి చేస్తుంది. ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ టు ఇంప్రూవ్ వొకాబులరీ కోసమే మనం ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌ని వాడతాం. ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అంటే వేరే అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ వేరేవి వాడడం. రైట్? వేరే టెక్స్ట్ బుక్స్ గానీ, పంచతంత్ర స్టోరీస్ గానీ, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ బుక్స్ గానీ, మ్యాగజైన్స్ గానీ వాడడం. ప్రెజెంట్, ప్రాక్టీస్ అండ్ ప్రొడ్యూస్ న్యూ వొకాబులరీ ఐటెమ్స్. 3 పీస్ ఆఫ్ వొకాబులరీ ఏంటి అంటాడవచ్చు. ఆ పీ 3 ఏంటంటే ప్రెజెంట్ చేయడం, దాన్ని ప్రాక్టీస్‌ని చేయడం, తర్వాత దాన్ని ప్రొడ్యూస్ చేయడం. వేరే వేరే కొత్త పదాలు ఇది వొకాబులరీ యొక్క ఐటెమ్స్ యొక్క 3 పీస్ అంటాం. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ వొకాబులరీ ఇంకా ఏ విధంగా ఎక్స్‌పాన్షన్ చేయొచ్చు. తెలిసిన పదాలని ఇంకా ఏ విధంగా నేర్పించవచ్చు, ఎక్స్‌పాండ్ చేయొచ్చు అంటే ఎక్స్‌పాండ్ వొకాబులరీ త్రూ వర్డ్ లిస్ట్. తెలిసిన పదాలు కొన్ని ఉంటే చాలు కదా! దాన్ని ఎక్స్‌పాండ్ చేయగలగాలి. అప్పుడే రియల్ టీచర్ అంటాం. దాన్ని ఎలా ఎక్స్‌పాండ్ చేయొచ్చు అంటే త్రూ వర్డ్ లిస్ట్. వర్డ్ లిస్ట్ ద్వారా ఒక వర్డ్ లిస్ట్ పట్టుకొని దాన్ని ఇంకా కొన్ని పదాలు వచ్చేలాగా నేర్పించడం. వర్డ్ ఫ్యామిలీస్. ఇందాక చెప్పినట్టే బస్ అంటే దానికి రిలేటెడ్‌గా ఏమేమి ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ అంటే ఇంకా దానికి ఏమేమి ఉంటాయి. భూమి మీద తిరిగే ట్రాన్స్‌పోర్ట్ ఏమి, ఆన్ ద ఎర్త్ ఏమేమి తిరుగుతాయి, కార్ తిరుగుతాయి, బైక్ తిరుగుతాయి, వాటర్‌లో తిరిగేటివి ఏంటి, మళ్ళా అట్లా ట్రాన్స్‌పోర్టేషన్ ఒక వర్డ్ వస్తే దానికి రిలేటెడ్ ఎన్నైనా తీసుకోవచ్చు. వర్డ్ ఫ్యామిలీస్. రైట్? ఇంకా సింపుల్ చెప్పాలంటే సీహెచ్ అనే సౌండ్ తీసుకోవచ్చు. వర్డ్ ఫ్యామిలీ సీహెచ్ సౌండ్. సీహెచ్ ఏమైనా సీహెచ్ చర్చ్ వస్తుంది. క్యాచ్ వస్తుంది. సౌండ్‌తో చర్చ్, క్యాచ్, టీచ్ ఈ విధంగా. ఇంకో సౌండ్ తీసుకుంటే ఇంకో సౌండ్. ఈ విధంగా కూడా మనం వర్డ్ ఫ్యామిలీస్ అంటాం దీన్ని కూడా. రైట్? స్లో లెర్నర్స్‌కి మంచి పనిచేస్తాయి. వర్డ్ ఫ్యామిలీస్ అనేది మనం రియల్ లైఫ్‌లో నేను దీన్ని అప్లై చేసి చూసాను. స్లో లెర్నర్స్‌కి చాలా చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. వర్డ్ ఫ్యామిలీస్ అంటే ఆ సౌండ్స్ ద్వారా కూడా మనం నేర్పించవచ్చు. జీరో ఏం రాదు పిల్లవాడికి ఇంగ్లీష్ ఏం చదవలేదు తెలుగు మీడియం నుంచి వచ్చారనే వాళ్ళు కూడా వర్డ్ ఫ్యామిలీలో నేర్చుకోవచ్చు. మీరు కావాలంటే గూగుల్‌లో ట్రై చేసి ఇంకా కొన్ని ఐడియాస్ సౌండ్స్ మీరు నేర్పించండి. రైట్? అసోసియేషన్ ద్వారా, వర్డ్ ఎక్సర్సైజ్ ద్వారా, వర్డ్ గేమ్స్ ద్వారా, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ ద్వారా, క్రాస్ వర్డ్ పజిల్ ద్వారా కూడా మనం నేర్పించవచ్చు. ఇవి ఎక్స్‌పాన్షన్ ఆఫ్ వొకాబులరీ గుర్తుపెట్టుకోవాలి. వొకాబులరీ గేమ్స్ ఉన్నాయి కొన్ని. లాస్ట్ టైమ్ డేట్ మనకు డీఎస్సీకి 2 బిట్స్ వచ్చాయి ఇందులో నుంచి. చూడడానికి చాలా సింపుల్‌గా ఇవి లాస్ట్ అది ఇంకేం ఉండదు అనుకుంటాం కానీ ఇందులో నుంచి బిట్స్ వచ్చాయి. వొకాబులరీ గేమ్స్. లెటర్ స్క్రాంబుల్ అంటాం. లెటర్ స్క్రాంబుల్ అనేది వొకాబులరీకా, గ్రామర్‌కా, స్ట్రక్చర్‌కా ఇలా బిట్ ఇచ్చేస్తాడు. మనకు తెలిస్తే మీనింగ్ మనం ఆన్సర్ చేయగలం. లెటర్ స్క్రాంబుల్ అంటే ఏంటి? వర్డ్ సెర్చ్, లేబుల్ ఇట్, బ్లైండ్ ఫ్లోడ్ గెస్, తర్వాత హంగ్‌మన్ టచ్ అంటాం ఇవి కూడా. ఇవన్నీ కూడా గేమ్స్ మనకు లాస్ట్ టైం టీజీటీలో ఇచ్చాడు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కూడా ఇచ్చాడు కాబట్టి మీరు పేపర్ చూడొచ్చు. రైట్? బ్లైండ్ ఫోల్డ్ గెస్ అనేది ఏ దానికి యూజ్ చేస్తారు అని ఇచ్చాడు. రైట్? వొకాబులరీ అయినా, స్ట్రక్చరా, గ్రామరా అని. బ్లైండ్ ఫోల్డ్ అంటే ఏం లేదు. బ్లైండ్ అంటే ఇంకా కళ్ళు గంతలు కట్టడం, గెస్ చేయడం. ఈ వర్డ్ ఏంటి, ఈ వస్తువు ఏంటి, దాన్ని నేమ్ చెప్పడం. హ్యాంగ్‌మ్యాన్ అంటే టచ్ అంటే టచ్ ద్వారా. హ్యాంగ్‌మ్యాన్ అంటే ఏం లేదు చూడ పేరు అలా ఏదోలా ఉంది. ఏం లేదు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ అండి. హ్యాంగ్‌మ్యాన్ అంటే ఏం లేదు ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్. అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉంది. హెచ్ తర్వాత ఒక లైన్ గ్యాప్. ఎస్ తర్వాత ఒక లైన్ గ్యాప్. తర్వాత లాస్ట్‌లో ఎల్ మిగతా 2 లైన్స్ గ్యాప్. హాస్పిటల్‌కి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్. అర్థం కావడానికి చెప్తాను సింపుల్‌గా. లేబుల్ ఇట్ అంటే ఇంక లేబుల్ చేయడం. తన ఎన్వైర్న్‌మెంట్‌లో తన క్లాస్‌లోని ఎన్వైర్న్‌మెంట్ నుంచి నేర్చుకునేది లేబుల్ ఇట్. రైట్? లేబుల్ ఇట్ అంటే లేబుల్ చేయడం. ఏదన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి ఒక పిక్చర్ చూపించి అందులో లేబుల్స్ ఇచ్చేయడం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్‌లో మనం డ్రా ఎ పిక్చర్ అండ్ లేబుల్ ఇట్ పార్ట్స్ అంటాం. పార్ట్స్ లేబుల్ చేసేలాగా ఉంటాయి. ఈ విధంగా వర్డ్ సెర్చ్ బాక్స్‌లో అన్ని వర్డ్స్ పడేసి దానిలో ఈ ఒక వర్డ్ సెర్చ్ చేయడం చెప్పడం. లిటిల్ స్క్రాంబుల్ అంటే ఇంక జంబుల్ ఆఫ్ లెటర్స్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ చూసుకుందాం. హెచ్ఓఎస్‌పిఐటీఎల్ కాకుండా మనం ఎట్లంటే అట్లా వర్డ్స్ రాసి హెచ్ తర్వాత ఏ తర్వాత ఆర్ తర్వాత ఎస్ తర్వాత పిఐ ఇట్లా ఎట్లంటే అట్లా రాసి దాన్ని ఒక వర్డ్‌ని కరెక్ట్ చేద్దాం. దాన్ని లెటర్ స్క్రాంబుల్ అంటాం. 2 బిట్స్ గత డీఎస్సీకి వచ్చాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ గేమ్స్ ఏంటి అని. రైట్? నెక్స్ట్ డిక్షనరీ ఉంటుంది. డిక్షనరీ ద్వారా వర్డ్స్ నేర్పించవచ్చు కాబట్టి డిక్షనరీ గురించి చూద్దాం. రైట్? డిక్షనరీ ఈస్ ఎ బుక్ దట్ లిస్ట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్స్ ద వర్డ్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ విచ్ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. డిక్షనరీలో ఏముంటాయండి?
ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో అరేంజ్ చేయబడినటువంటి వర్డ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిక్షనరీస్ హావ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. వేరే వేరే రకాల టైప్స్ కూడా ఉన్నాయి. డిక్షనరీస్ అన్నీ ఒకటే కాదు. కొన్ని టైప్స్ అవేంటో చూద్దాం. వేరియస్ కైండ్స్ ఆఫ్ డిక్షనరీస్ ఆర్ అవైలబుల్ ఫర్ వేరియస్ పర్పసెస్. వేరే వేరే పర్పస్‌కి లైక్ మనకు మెడిసిన్స్‌కి ఉన్నటువంటి డిక్షనరీ వేరే ఉంటుంది. బయాలజీకి సంబంధించిన డిక్షనరీ వేరే ఉంటుంది. దాంట్లో ఆ తరహాకు సంబంధించిన వర్డ్సే ఉంటాయి. అవి రియల్ లాంగ్వేజ్ కాంటెక్స్ట్‌లో లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినప్పటికీ అది మళ్ళీ రియల్ లైఫ్‌లో వాడలేం దాన్ని. ఇందాక చెప్పినట్టు లైక్ ఆడ్ హాక్ వొకాబులరీ మాదిరి. లైక్ ఆ వొకాబులరీ డిఫరెంట్‌గా ఉంటాయి. లైక్ అది ఆ సిట్యుయేషన్‌లో మాత్రం వాడతాం. ఫస్ట్ ఆక్స్‌ఫర్డ్స్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ డిక్షనరీ అని ఓఏఎల్‌డి అంటది. ఆక్స్‌ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ డిక్షనరీ విచ్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ అబౌట్ ద గ్రామర్ అండ్ యూసేజ్ ఆఫ్ ఒక వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా వాడాలి, గ్రామర్ క్లియర్‌గా ఇస్తానండి. ఆక్స్‌ఫర్డ్ మీరు కూడా వాడొచ్చు. గూగుల్‌లో జస్ట్ ఒక వర్డ్ టైప్ చేసి ఆక్స్‌ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ డిక్షనరీ ఓపెన్ చేసి గూగుల్‌లో టైప్ చేస్తే ఒక పేజ్ తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఒక వర్డ్ టైప్ చేస్తే దాన్ని ఎగ్జాక్ట్‌లీ ఎలా పలకాలి అది ప్రామాణికమైనదనమాట అది. రైట్, గూగుల్ కంటే కూడా ప్రామాణికమైనది. నెక్స్ట్ అండి, ర్యాండమ్ హౌస్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొవైడ్స్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో ఇవి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ప్రొవైడ్ చేసే డిక్షనరీ. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ బై డెనియల్ జోన్స్ అని కూడా చాలా పాపులర్. ఇది ఎక్స్క్లూసివ్ డిక్షనరీ ఫర్ ప్రొనౌన్సియేషన్ కోసం. రైట్, ప్రొనౌన్సియేషన్ కోసమే ఇది ఎక్స్క్లూసివ్‌గా డిజైన్ చేశారు. డిక్షనరీలో పార్ట్స్ ఏంటో చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు బిట్స్ వచ్చాయి దీని ద్వారా కూడా. రైట్, సో పిక్చర్స్ డిక్షనరీ మన క్లారిటీగా అర్థమవుతుంది. ఇది డిక్షనరీ మీరు చూసే ఉంటారు. వర్డ్స్ ఎలా గుర్తు రైట్, వర్డ్స్ చూసిన తర్వాత చూద్దాం. అందులో చూద్దాం. రైట్, డిక్షనరీ పార్ట్స్ ఏంటి? గైడ్ వర్డ్స్ అండ్ హెడ్ వర్డ్స్ ఉంటాయి. ఇది ఒక పార్ట్స్. తర్వాత కీ టు ఎంట్రీస్ ఉంటాయి. కీ ఎంట్రీస్ ఏంటి, గైడ్ అంటే ఏంటి, హెడ్ అంటే ఏంటి, తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకు చెప్పాలి మనం కన్ఫ్యూజన్ కాకుండా. సో ఈ డీటెయిల్ గైడ్ టు ఎంట్రీస్ అండ్ అపెండిక్సెస్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. రైట్, తర్వాత ఇంకేముంటాయి? మల్టిపుల్ యూజ్ ఆఫ్ డిక్షనరీ లైక్ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. గ్రామర్ ఆఫ్ వర్డ్, దాని నుంచి గ్రామర్ ఉంటుంది. మీనింగ్ అండ్ యూసేజ్ ఎలా, ఎటిమాలజీ ఉంటుంది. ద యూజ్ ఆఫ్ డిక్షనరీ మేక్స్ ద లెర్నర్ సెల్ఫ్ రిలయంట్. సో సెల్ఫ్‌గా వాళ్ళకి వాళ్ళే మనం నేర్చుకోవడానికి వీలు ఉండడానికి డిక్షనరీ పనిచేస్తాయి. ఎటిమాలజీ గురించి ఇంతకుముందు ఒక బిట్ వచ్చింది 2018 DSEలో. సో ఫాలోయింగ్ ది వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ డిక్షనరీ అని అంటాడనమాట. సో ఒకటి ఇచ్చి మిగతా ఎటిమాలజీ ఇచ్చి తర్వాత వేరే వేరే ఇస్తాడనమాట. రైట్, సో ఎటిమాలజీ అంటే ద ఒరిజిన్ అవ్వడు, ఎక్కడి నుంచి అది పుట్టింది, ఎట్లా దాన్ని డెవలప్ అయింది, ఎట్లా ఇప్పుడు దాని ఫామ్ చేంజ్ అయింది, ఈ విధంగా. సో ఇక్కడ పిక్చర్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లైక్ ఇది పార్ట్స్ చూద్దాం. హెడ్ వర్డ్స్. సో హెడ్ వర్డ్స్ అంటే ఏమి, ఇక్కడ నుంచి గైడ్ వర్డ్స్. సో గైడ్ వర్డ్స్ అంటే యాపిల్, ఆర్గ్యూ. ఈ రెండింటి మధ్యలో చాలా పదాలు ఉంటాయి, పదాలు వస్తుంటాయి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఈ రెండు పదాల మధ్య వచ్చే పదాలు అన్నీ కూడా అది హెడ్ వర్డ్స్ అయితే చూడండి. ఇక్కడ గైడ్ వర్డ్స్ అంటే ఈ రెండు పదాల మధ్య వచ్చే గైడ్ వర్డ్స్. రైట్, సో హెడ్ వర్డ్స్ అంటే చూడండి, ఆర్మల్ చూడండి ఇక్కడ హెడ్ వర్డ్స్. హెడ్ వర్డ్స్ అంటే ఇది ఈ బోల్డ్ లెటర్లు ఇస్తాడు. మెయిన్ యాక్చువల్ ఒక వర్డ్, దాని యొక్క మీనింగ్ మనం బోల్డ్ లెటర్లో ఉంటుంది. అది గైడ్ వర్డ్. రైట్, సో గైడ్ వర్డ్స్ అంటే పైన ఉంటుంది, బోల్డ్ లెటర్స్ ఉంటుంది. ఎక్కడ నుంచి ఎక్కడ మధ్యలో వర్డ్స్ ఆ పేజ్లో ఉంటాయి అని చెప్పేది గైడ్ వర్డ్స్. గైడ్ చేయడం. యాపిల్, ఆర్గ్యూ మధ్యలో ఏమేమి వస్తాయి, ఏపీపీ నుంచి ఏఆర్ మధ్యలో, పిఆర్ మధ్యలో వచ్చేవన్నీ కూడా అందులో వస్తాయి. అవన్నీ కూడా గైడ్ వర్డ్స్. హెడ్ వర్డ్స్ అంటే అక్కడ బోల్డ్ లెటర్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రన్ అండ్ మీనింగ్, దాని మీనింగ్ ఇచ్చారనమాట అది. ఇంకా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఎలా పలకడం దాని మధ్యలో ఉండేది, అది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఈ విధంగా కీ టు ఎంట్రీస్ అంటే మీ ఇట్స్ నౌన్, అది అడ్జెక్టివ్, ప్రొనౌన్సియేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, మిగతా అన్ని కూడా కీ టు ఎంట్రీస్ అవుతాయి. డిక్షనరీలో ఎంట్రీ చేశారు కాబట్టి కీ టు ఎంట్రీస్ అంటే ఏం లేదు, డిక్షనరీ ఎంట్రీ అనొచ్చు. సో డిక్షనరీ ఎంట్రీ చేశారు కాబట్టి కీ టు ఎంట్రీస్, సింబల్స్ అండ్ అబ్రివేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని ఆ పదానికి సంబంధించిన అన్ని. ఇంకోసారి చెప్తాను చూడండి. గైడ్ వర్డ్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఆ వర్డ్స్ ఆ పేజ్లో ఉన్నాయని చెప్పేది. పైన రైట్ అండ్ లెఫ్ట్ పేజ్లో పైన కార్నర్లో ఉంటాయి. ప్రతి ఒక్క డిక్షనరీ ఉంటాయి, మీరు చూడొచ్చు. రైట్, ఆ వర్డ్స్ మధ్యలో చాలా వర్డ్స్ వస్తున్నాయి అన్నమాట, అది గైడ్ వర్డ్స్. హెడ్ వర్డ్స్ అంటే మెయిన్ వర్డ్, దాని యొక్క వచ్చే మీనింగు, దాని అబ్రివేషన్, దాని ఫామ్, ఇవన్నీ కలిపి కీ టు ఎంట్రీస్ అంటాం. ఇవన్నీ కూడా ఇది మిగతా ఏముంటాయంటే మీకు తెలుసు, స్పెల్లింగ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, ఫొనెటిక్స్ ఉంటాయి, సిలబుల్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, దాంట్లో ఎలా యూజ్ చేయాలి, యూసేజ్ అంటే ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఉంటాయి, ఎటిమాలజీ ఉంటుంది నాకు చెప్పినట్లు, దాని ఒరిజిన్ అనమాట, ఇవన్నీ. సో ఎందుకు డిక్షనరీ మెయిన్గా అంటే లెర్నర్స్ సెల్ఫ్ రిలయన్గా ఉండాలి, డిపెండ్ కాకుండా వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుని ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి వొకాబులరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా బుల్లెట్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీతో ఏది మిస్ చేయలేదు అనమాట. అన్ని ఇందులో కవర్ అయిపోయి 99% అన్ని కవర్ అయ్యాయి. ఇంకా 1% ముందు నేర్చుకుని దీనిలో బాగా త్వరగా వచ్చిన తర్వాత కాబట్టి ఇంకా ఇదే చాప్టర్లో ఇంకేమైనా కొత్త పాయింట్స్ యాడ్ అయ్యా చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ టాపిక్కి. సో ఇదండి సీటింగ్. చాలండి ఇప్పటికి. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ గురించి, సేమ్ గ్రామర్ అంటే ఏంటి, టైప్స్ ఏమున్నాయి, ఎలా టీచ్ చేయాలి, దానిలో ఇండక్టివ్ డేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవేంటి, అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. టైప్స్ ఎలా ఉన్నాయి అందులో గ్రామర్లో, టెక్నిక్స్ ఉంటాయి, ఆథెంటిక్ మెటీరియల్స్ చేసింది, యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో గ్రామర్ డిస్కస్ చేద్దామండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.